న్యూస్ అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి జీవనోపాధికి భరోసా కల్పిస్తూ వార్షిక కౌలును గణనీయంగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. మెట్ట భూములకు ఎకరాకు ఇచ్చే కౌలును 40,000 రూపాయలకు, జరీబు భూములకు 60,000 రూపాయలకు పెంచింది. అంతేకాకుండా రాబోయే 10 ఏళ్ల పాటు ప్రతి ఏటా మెట్ట భూములకు 3,000 రూపాయలు, జరీబు భూములకు 5,000 రూపాయల చొప్పున కౌలు పెంచేందుకు కూడా ఆమోదం తెలిపింది. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 60వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం రాజధాని రైతులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ సమావేశంలోనే రాజధాని నిర్మాణానికి సంబంధించి ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించేందుకు, కొత్త పనులకు శ్రీకారం చుట్టేందుకు 1,000 కోట్ల రూపాయల విలువైన ప్రతిపాదనలకు సిఆర్డీఏ అథారిటీ ఆమోద ముద్ర వేసింది. ఇందులో భాగంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ టవర్ల నిర్మాణం కోసం 1,208 కోట్లకు పాలనా అనుమతి ఇచ్చారు. సచివాలయం, జీఏడీ, హెచ్ఓడీ టవర్ల నిర్మాణంలో అత్యంత కీలకమైన ఫాసెస్ట్ గ్లేజింగ్ క్లాడింగ్ పనుల కోసం 2,540 కోట్లు, ఏపీ శాసనసభ భవనంలో వివిధ సివిల్ పనుల కోసం 798 కోట్ల వ్యయానికి అథారిటీ ఆమోదం తెలిపింది. వీటితో పాటు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ జోన్ 11లో రోడ్లు, డ్రైన్లు, నీటి సరఫరా వంటి మౌలిక వసతుల పనులకు, అలాగే రాజధానిలో 220 kV విద్యుత్ లైన్ల రీరూటింగ్ పనులకు కూడా అనుమతులు మంజూరు చేశారు. అమరావతిని కేవలం పరిపాలనా రాజధానిగానే కాకుండా రాష్ట్రానికి ఆదాయాన్ని ఆర్జించే రెవెన్యూ ఎర్నింగ్ సిటీగా అభివృద్ధి చేయాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. రాజధానిలో చేపట్టే ప్రతి నిర్మాణం తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉండాలని, అదే సమయంలో ప్రపంచ స్థాయి ఐకానిక్ డిజైన్లతో అద్భుతమైన అనుభూతిని కలిగించాలని సూచించారు. అమరావతిని గ్రీన్ అండ్ బ్లూ సిటీ, నివాస యోగ్యమైన నగరంగా తీర్చిదిద్దుతున్నామని పునరుద్ఘాటించారు. విజయవాడను అమరావతితో అనుసంధానించేలా కృష్ణానదిపై నిర్మించే బ్రిడ్జ్ ని ఒక ఐకానిక్ సింబల్ గా నిర్మించాలని ఆదేశించారు. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ. లహరి, అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జీవనోపాధికి భరోసా కల్పిస్తూ వార్షిక కౌలును గణనీయంగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మెట్ట భూములకు ఎకరాకు ఇచ్చే కౌలును 40,000 రూపాయలు, అలాగే జరీబ్ భూములకు 60,000 రూపాయలకు పెంచింది. అంతేకాకుండా రాబోయే 10 ఏళ్ల పాటు ప్రతి ఏటా కూడా మెట్ట భూములకు 3,000, జరీబ్ భూములకు 5,000 చొప్పున ప్రతి ఏటా కూడా కౌలు పెంచేందుకు కూడా
ఆమోదం తెలపడం జరిగింది. సిఆర్డీఏ 60వ అథారిటీ సమావేశంలో ఆ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక రకంగా ఈ నిర్ణయం రాజధాని రైతుల్లో ప్రభుత్వం రైతుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఈ సమావేశంలో రాజధాని నిర్మాణానికి సంబంధించి ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభించేందుకు కూడా కొత్త పనులకు శ్రీకారం చుట్టేందుకు కొన్ని ప్రతిపాదనలు కూడా సిఆర్డీఏ అథారిటీ ఆమోద ముద్ర వేసింది. అందులో భాగంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ టవర్ల నిర్మాణం కోసం 1208 కోట్ల రూపాయలకు సంబంధించి పాలనాపరమైనటువంటి అనుమతులు కూడా ఇవ్వటం జరిగింది. సచివాలయం, జిఏడి, హెచ్ఓడి టవర్ల నిర్మాణంలో అత్యంత కీలకమైనటువంటి ఫాసెట్, గ్లేజింగ్, క్లౌడింగ్ పనుల కోసం 2540 కోట్లు, అలాగే ఏపీ శాసనసభ భవనంలో వివిధ సివిల్ పనుల కోసం 798 కోట్ల వ్యయానికి అథారిటీ ఆమోదం తెలిపింది. వీటితో పాటు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ జోన్ 11 రోడ్లకు సంబంధించి డ్రైన్లు, అలాగే నీటి సరఫరా వంటి మౌలిక వసతుల కోసం రాజధానిలో 220 kV విద్యుత్ లైన్ల రీరూటింగ్ పనులకు కూడా అనుమతులు అయితే మంజూరు చేయడం జరిగింది. అమరావతిని కేవలం పరిపాలనా రాజధాని కాకుండా రాష్ట్రానికి ఒక ఆదాయాన్ని తెచ్చిపెట్టే రెవెన్యూ ఎర్నింగ్ సిటీగా అభివృద్ధి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయడం జరిగింది. రాజధానిలో చేపట్టే ప్రతి నిర్మాణం తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఉండాలని, అదే సమయంలో ప్రపంచ స్థాయి ఐకానిక్ డిజైన్లతోటి అద్భుతమైన అనుభూతిని కలిగించాలని కూడా ముఖ్యమంత్రి సూచించడం జరిగింది. అమరావతిని గ్రీన్ అండ్ బ్లూ సిటీ, అలాగే ఉండటానికి అనువైనటువంటి తీరులో దీన్ని తీర్చిదిద్దాలని కూడా ముఖ్యమంత్రి సూచించడం జరిగింది. విజయవాడను అమరావతితో అనుసంధానించేలా ఈ కృష్ణానది మీద నిర్మించే బ్రిడ్జిని కూడా ఒక ఐకానిక్ సింబల్ గా నిర్మించాలని కూడా ముఖ్యమంత్రి అధికారులకు అయితే స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశారు. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.